Hello all, welcome to Legal Mapping. Today we're going to discuss about syllabus for PS Law Set 2021. This syllabus is same for both 3-year law degree and also 5-year integrated law course. This test is designed to evaluate the candidate's ability and aptitude to pursue the study of law. So, the test consists of 3 parts, Part A, Part B and Part C. Part A consists of 30 questions carrying 30 marks, which means each question carries 1 mark. In this section, the questions will be related to general knowledge and mental ability. Part B consists of 30 questions carrying 30 marks. This section of current affairs related questions ఉంటాయి. Part C consists of 60 questions carrying 60 marks. This section will be about aptitude for the study of law. We took this information from TS Lawset website, so it is authentic and you can rely on this. 5-year law course ki expected standard వచ్చేసి intermediate level, and for 3-year law course the standard expected is of degree level. ఈ 3 partsలో చూసుకుంటే పార్ట్ సికి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, లైక్ 60 మార్క్స్. సో మిగతా 2 సెక్షన్స్ మీకు అంత స్ట్రెంగ్త్ కాదు అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు ఫోకస్ on part C. Mode of examination will be computer based test, that is online test. As we discussed earlier, 3 sections ఉంటాయి. Nature of questions వచ్చేసి objective type. With 4 options, you have to choose one. Duration of exam will be 1 hour 30 minutes. Number of questions 120 ఉంటాయి questions. Total marks వచ్చేసి 120. ఇంకా మార్కింగ్ స్కీమ్ చూసుకుంటే టీఎస్ లాసెట్ది 1 మార్క్ ఫర్ ఈచ్ కరెక్ట్ రెస్పాన్స్. ఇక్కడ వచ్చి ప్లస్ పాయింట్, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ద సిలబస్. పార్ట్ ఏని మనం 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ సెక్షన్లో జనరల్ నాలెడ్జ్ కింద హిస్టరీ, జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, పొలిటికల్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. Even in this, you don't have to master each and every subject. దీంట్లో కూడా బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా సెకండ్ సెక్షన్లో మెంటల్ ఎబిలిటీ కింద సిలాజిజం, పజిల్స్, నంబర్ అండ్ సిరీస్, ఆల్జీబ్రా, బ్లడ్ రిలేషన్ అండ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ క్వశ్చన్స్ చూస్తే you will get a basic idea about the examination and the pattern of the exam. The part B కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇంక్లూడింగ్ న్యూ అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్, అవార్డ్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ సెక్షన్లో బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్లీ ఇన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్, సెంటర్-స్టేట్ రిలేషన్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అమెండ్మెంట్స్ టు ది కాన్స్టిట్యూషన్, ఈ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ అనదర్ పార్ట్ ఈస్ లీగల్ మ్యాక్సిమ్స్. లీగల్ మ్యాక్సిమ్స్ లైక్ రేషియో డెసిడెంటీ మీనింగ్ ఏంటి, లెక్స్ లోకి, లోకస్ స్టాండై, ఇలాంటి బేసిక్ లీగల్ మ్యాక్సిమ్స్ అడుగుతారు. ఇంకా లా ఆఫ్ టాట్స్లో కాన్సెప్ట్స్ లైక్ వైకేరియస్ లయబిలిటీ, స్ట్రిక్ట్ లయబిలిటీ, ట్రెస్ పాసింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఐపీసీలో చూసుకుంటే అకంప్లైస్, అబెట్మెంట్, ఇలా కాన్సెప్ట్ వైజ్గా క్వశ్చన్స్ ఉంటాయి. యూ డోంట్ హ్యావ్ టు రీడ్ హోల్ పేర్ యాక్ట్ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ హోల్ సెక్షన్స్ ఆఫ్ ఐపీసీ. ఇంకా ఫ్యామిలీలో కూడా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి, లైక్ కో పార్ట్నర్స్ అంటే ఎవరు, కాంజుగల్ రైట్స్ ఎవరికి ఉంటాయి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అన్నమాట. That's it guys for today. Thanks for watching the video. మీకు ఏమైనా టీఎస్ లాసెట్ ఆర్ ఏపీ లాసెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. We'll make sure to answer your queries or questions.